మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగార్జున గారు కళ్యాణదుర్గంలో భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కళ్యాణదుర్గంలో ప్లాంటేషన్ భారీగా ఉందని నాగార్జున బండి పెట్టి వారు కామెంట్ పెట్టారు. చాలా సంతోషమన్నా, ధన్యవాదాలు మీకు కళ్యాణదుర్గం ప్లాంటేషన్ వివరాలు తెలియజేసినందుకు. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ బాయ్, చిన్నమండం సెటిల్మెంట్ రేట్ ఈరోజు వచ్చేసి 290 రూపాయలు. సమాచారానికి యూట్యూబ్ అన్న పెట్టినట్లు ధన్యవాదాలు బ్రో. ఇక బ్రహ్మి గారు, అన్నా జైహో సీడ్ నాటొచ్చా ఏప్రిల్ 30కి, వైరస్ రాదా అన్న, టెంపరేచర్ 40+ తట్టుకుంటుందా అన్న. కర్ణాటకలో అయితే జైహో సీడు గత 3-4 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏ ప్రాంతమో చెప్పలేదు. మా వైపు అంటే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో జైహో సీడ్ గురించి పెద్దగా సానుకూల ఫలితాలు లేవు, కానీ కర్ణాటక రాష్ట్రంలో మాత్రం జైహోని. సుధాకర్, అన్నా బాగున్నావా అన్నా? నేను బాగానే ఉన్నానన్నా. ఇక సురేష్ గారు, పలంనేరు ఓన్లీ 140 రూపీస్ టాప్ రేట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్ ఇన్ కడప గారు, ఆల్ ఫార్మర్స్ ప్రాఫిట్ రేట్స్, హౌ మెనీ మంత్స్ expected in tomato in this year, whichever months explain in this year, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సంవత్సరం ఏ నెలలో టమోటా ధరలు భారీగా అమ్ముతాయి చెప్పమని చెప్పి టమోటా రేట్ ఇన్ కడప గారు అడుగుతున్నారు. సారీ బ్రో, అది తెలిస్తే ఏముంది, భవిష్యత్ బ్రహ్మను నేనే. కాకపోతే మే నెల నుంచి ఎగుమతులు ఆరంభమవుతాయి. చూడాలి ఎగుమతులు ఎంతకాలం కొనసాగుతాయో, మన దిగుమతులు ఏ మేరకు వస్తాయి, డిమాండ్ ఎలా ఉంటుందో. ఎగుమతులు అయితే మే నెల నుంచి ప్రారంభం. ఓకే బాబాయ్, హెల్త్ టేక్ కేర్ బాబాయ్. ఎస్ఎస్ రాయల్ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సూర్యప్రకాష్ గారు, 2025 సంవత్సరంతో పోలిస్తే ఈసారి 40% తక్కువగా జరిగింది ప్లాంటేషన్ అని ఆయన కామెంట్ పెడితే దానికి 3 రిప్లై ఇచ్చారు. 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ముందుగా వెంకీ, విచ్ ఏరియా, మదనపల్లి ఏరియా అని సూర్యప్రకాష్ గారు రిప్లై ఇచ్చారు. కానీ శివ గారు అయితే మా రామసముద్రం ఏరియాలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంటే ఇప్పుడు ఎక్కువ నాటుతున్నారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మదనపల్లి ఏరియా తక్కువ చెప్పి సూర్యప్రకాష్ గారు చెప్పినా కూడా రామసముద్రం ఏరియాలో మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా భారీగా నాటుతున్నారని శివ గారు కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే ప్లాంటేషన్ ఏమేమి భారీగా తగ్గలేదన్న, బాగానే జరుగుతుంది. అయితే నిన్న సంవత్సరం ఒక అన్నదాత కామెంట్ పెట్టినట్టు ఎటు చూసిన తెల్ల సముద్రమే అన్న స్థాయిలో ఒకటి కొద్దిగా తగ్గిందేమో, కానీ ప్లాంటేషన్ అయితే అందరూ అనుకున్నట్లుగా భారీగా అయితే మాత్రం తగ్గలేదు. నా విషయం తెలిసి కూడా కావాలని కామెంట్లు పెడతారు ఏమో నాకు తెలియదు. ఈయన రామ్మోహన్ రెడ్డి, మదనపల్లి మార్కెట్ టమోటాలు వేయొద్దు, ఓకే అది మీ ఇష్టం, మీరు కాళ్ళు ప్రచారం చేసుకోండి. కానీ ఈ అలంకారాలు, ఉపమానాలు ఇవన్నీ ఉండకూడదన్నా. ఇష్టం లేకపోతే మానేయండి, అంతేగాని ఆరోపణలు చేయడానికి, ఇతరత చెప్పడానికి. వాట్ ఈస్ దిస్? నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పంట మన ఇష్టం, ఎక్కడైనా నమ్ముకోవచ్చు అని చెప్పి. మన పంట మార్కెట్ టమాటాలు వేయద్దు, ఓకే అది మీ సొంత అభిప్రాయం, ప్రచారం చేసుకుంటారా చేసుకోండి, అంతేగాని ఈ విపరీత అర్థాలు మాత్రం పెట్టద్దండి ప్లీజ్. జూన్ అండ్ జూలై పక్కా రేట్ 1000 రూపీస్. దీనికి ఒక రిప్లై వచ్చింది రవికుమార్ గారి కామెంట్కు. దీనికి రిప్లై ఇచ్చారు గణేష్ నాయుడు గారు, అన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, 250 నుంచి 350 రూపాయలు. సారీ బ్రదర్, ఎన్ని వందలు మనం ఎవరూ చెప్పలేము. మనమంతా కేవలం నిమిత్త మాత్రం ప్రేక్షక పాత్రలం అంతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయడం మాత్రమే మనకు అధికారం కలదు, కర్మఫలం ఆశించవద్దు. టమోటా పంట వేయడం వరకే మన విధి, ధరలు దైవాధీనం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, అన్నదాత సుఖీ భవ.